నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన వివాహం 2012 జూన్ 14న అభిమానులు బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని ఇరువైపులా పెద్దల్ని ఒప్పించి జీవిత భాగస్వాములవ్వగా 2023 జూన్ 20న క్లింకారా అనే పాపకి జన్మనిచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే చరణ్ ఉపాసన తమ ఇద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలని అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. రీసెంట్గా ఉపాసన ఓ యూట్యూబ్ ఛానల్ కోసం హోమ్ టూర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ ప్రేమలో ఉన్నప్పుడు చరణ్కి ఒక ప్రేమ పరీక్ష పెట్టాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమించిన వాడివైతే హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పాను. దాంతో చరణ్ నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. అది చరణ్కి నిజమైన లవ్ టెస్ట్. తమది మగధీర సినిమాలో లాగా చేతులు తగలగానే షాక్ ఇచ్చే సినిమాటిక్ లవ్ స్టోరీ కాదు. చార్మినార్ దగ్గర అందరూ చరణ్ని గుర్తుపట్టడంతో ఒక్కసారిగా చరణ్ పై పడిపోయారు. చిరంజీవి మామయ్య లాగానే చరణ్ ఫుడ్ లవర్. ప్రపంచంలో ఉన్న ఏ పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా నాకు ఇండియన్ ఫుడ్ కావాలని అడుగుతాడు. ఆ విషయంలో ఒక్క ఐటమ్ అయినా ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందే. ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడంతో పాటు రసం అన్నం అంటే చాలా ఇష్టపడతాడని ఉపాసన చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు మెగా అభిమానులతో పాటు నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చరణ్ సినిమా విషయానికి వస్తే అప్కమింగ్ మూవీ పెద్దీతో బిజీగా ఉన్నాడు. చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27, 2026న విడుదల కానుంది. బుచ్చిబాబు సానా దర్శకుడు.